చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకంలో జరిగిన సిలిండర్ పేలుడు ఘటనలో గాయపడిన మహిళను పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ పరామర్శించారు. స్థానిక నాయకులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన బాధితురాలికి ప్రభుత్వం తరపున 75,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గాయపడిన మహిళకు ఉచిత వైద్య సేవలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అదనంగా ఆమెకు కొత్త ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సెక్రటరీ వాళ్ళు కూడా వస్తున్నారు సార్, చెప్పాను. పంచాయతీ సెక్రటరీ ఇన్స్టోర్ చేసి డాక్యుమెంట్ చేసుకుంటే అంత అయిపోయింది. మంత్ అయిపోయిన తర్వాత దానికి ఏదైనా చేసి పెట్టమని చెప్పండి. ఇప్పుడు ఉన్నాయి సార్ జాకీలు తెచ్చి పెట్టించాను. జాకీలు పెట్టించాను. సర్పంచ్ లేదంటే సెక్రటరీ వాళ్ళు కూడా వస్తున్నారు సార్, చెప్పాను. పంచాయతీ సెక్రటరీ ఇన్స్టోర్ చేసి డాక్యుమెంట్ చేసుకుంటే అంత అయిపోయింది. మంత్ అయిపోయిన తర్వాత దానికి ఏదైనా చేసి పెట్టమని చెప్పండి. ఇప్పుడు ఉన్నాయి సార్ జాకీలు తెచ్చి పెట్టించాను. సిలిండర్ ఏం పేరు స్టవ్ రెండు సిలిండర్లు. తీసుకొచ్చి తనుకులు ఉన్నాయి కదా, గోడ వన్ సైడ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం సుమారు 6:30 గంటల ప్రాంతంలో మన కాణిపాకంలోని బండారు స్ట్రీట్ దగ్గర చిన్న పాపమ్మ అనే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ కొనుక్కో ఉంటారు. పొద్దున్నే గ్యాస్ వాసన వస్తుందని ఆ చిన్న పాపమ్మ ఆమె కిందకి రావడంతో ఆమె ఎక్కడ వస్తుందని చూసుకునే క్రమంలో లోపలికి వెళ్ళి గ్యాస్ లీకేజ్ ఎక్కువ వాసన వస్తూ ఆ స్విచ్ ఆన్ చేయడంతో వెంటనే మంటలు వచ్చి శబ్దంతో ఆమె మీద మంటలు పడటం, ఆమెకి ఇంజురీస్ అవ్వటం, బల్ ఇంజురీస్ అవ్వటం, అలానే ఆ చుట్టూ ఉన్న గోడ ఇంటికి కింద ఉన్న గోడలన్నీ బరస్ట్ అయ్యి పక్కన గోడలు చెల్లాచెదరగా చెదిరి కింద పడటం, ఆమెని వెంటనే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆమె భర్త భూలోకము ఆమెను హాస్పిటల్ తీసుకుపోయి చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. ఆమె అక్కడి నుంచి మెరుగైన చికిత్స కొరకు CMC రాణిపేటకు తీసుకెళ్లారు. అక్కడ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు కాణిపాకం పోలీస్ స్టేషన్లో ఉమెన్ బన్ కింద కేసు నమోదుపరిచి ఫర్దర్గా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం బ్లాస్ట్ అయింది ఒకే పరే ఆ ప్రజలు అట్లే సపోర్టింగ్ పెట్టండి సార్, ఏం కాదు అది. ఎంతసేపు వెయిట్